చేరువచ్చిన మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ పేరు పేరున వందనాలనేది తెలియజేస్తున్నాను. అలాగే వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట మీ అందరికీ నా వందనాలనేది తెలియజేస్తున్నాను. ఏంటి చూద్దాం. రెండో పాయింట్ ఏమంటే యుద్ధాలు మరియు యుద్ధాల పుకార్లు మనం ఏం చేస్తామంట, వింటామంట. ఎవరు? మనము. మీకు యుద్ధాల గురించి తెలుసా? యుద్ధాలంటే ఏం తెలుసా? ప్రస్తుత కాలంలో మీకు ఇదే ప్రపంచం. ఏది? ఈ ముద్లాపూర్ అనే ప్రపంచమే మీది. ఎయిటెడ్ ముద్లాపూర్ అనే ప్రపంచం మీది. ఇది ఇడిస్తే ఏదో వేరే ప్రపంచానికి వచ్చినామనే ఫీలింగ్ మీకేముంటుంది? ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రపంచం తప్ప మీకు వేరే ప్రపంచం అనేది మీకు తెలియదు. కొన్ని విషయాలు మీరు చూడట్లేదు. అసలు ప్రపంచంలో ఏం జరుగుతాయి అనేది మీకు తెలియట్లేదు. అసలు వార్ అంటే ఏమిటంటే ఇక్కడ వార్ అంటే యుద్ధం అంటే ఏమి? ఇక్కడ ప్రపంచంలో 2 యుద్ధాలు ఆల్రెడీ జరిగిపోయినాయి. మొదటి వార్ అనేది జరిగిపోయింది, రెండో వార్ అనేది జరిగిపోయింది. ఇంకెన్నో వార్ మిగిలింది? మూడో వారం అనేది జరిగింది. మూడో వారం అనేది మిగిలింది. అంటే మొదటి ప్రపంచ యుద్ధం అనేది 1901 ఇస్వీలో జరిగింది. రెండో ప్రపంచ యుద్ధం అనేది కూడా 1900 ఇస్వీలో జరిగింది. ఇప్పుడు ఎందుకు ప్రభువైన యేసుక్రీస్తు గారు ప్రస్తుత కాలంలో ఇంకో యుద్ధం జరుగుతుందని ఎందుకైనా సెలవిస్తున్నాడు? ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు గారు. అందుకే రెండో పాయింట్ ఆయన ఏం తెలియజేస్తున్నాడంటే యుద్ధాలు జరుగుతాయి. యుద్ధాలు ఒక పుకార్లు మనం ఏం చేస్తామంట, వింటాము. పుకార్లు అంటే ఇక్కడ రూమర్స్. రూమర్స్ అంటే ఏమి? ఇక్కడ న్యూస్లు చూస్తారా? చాలామంది న్యూస్లు చూస్తారా? న్యూస్లో ఏవేవో వస్తుంటాయి కొన్ని విషయాలు. ఆ దేశం ఈ దేశం పైన పడిందని, ఈ దేశం ఆ దేశం పైన యుద్ధం పోయిందని, ఈ దేశం వాళ్ళు ఆ దేశం వాళ్ళు కొట్లాడుకున్నారని, ఇవన్నీ మనం ఏం చేస్తుంటాము? వింటాం. విన్నారు లేదా? విన్నారు. నేను విన్నాను. మీరే కాదు, నేను విన్నాను. కాబట్టి ఈ రెండో పాయింట్ కూడా నెరవేరబడే అవకాశము ఉంది. ఎలా ఉంది? క్లియర్గా చూసుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 6వ వచనం. మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనిడి. ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు. ఇది అర్థం చేసుకోండి. మీరు దీన్ని డిక్లేర్ చేసుకోండి. ఏమన్నా డిక్లేర్ చేసుకోండి అంటే మీరు యుద్ధముల గురించి వింటారు. దేని గురించి? యుద్ధాలు జరుగుతాయి. యుద్ధాల గురించిన మీరు సమాచారాలు మీరు ఏం చేస్తారు? వింటారు. కానీ అంతం అనేది వెంటనే రాదనేది ఇక్కడ ఎవరు సెలవిస్తున్నారు? క్రీస్తు అనే సెలవిస్తున్నారు. ఎందుకు రాదంత అంతం త్వరగానే? దీన్ని ఇంకా వెనకాల ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఎన్నో మనం చూసుకుంటుంది కేవలం బరే ఇంకా మనం చూసుకుంటుంది రెండేదే. కానీ ఈ రెండేది జరిగినంత మాత్రమే యేసుక్రీస్తు రాకడ ఇంకా వచ్చేస్తుంది అనేది మీరు ఏం చేద్దండి? కలవరపడకండి అని అంటున్నారు. ఎవరు ఇక్కడ? ప్రభువైన యేసుక్రీస్తు గారు అదే తెలియజేస్తున్నారు ఆయన. ఇంకోసారి చదువుతాం. మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనిడి. ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు. ఇవి జరగాల్సిందే తప్పుదు అని అంటున్నాడు. ఎవరు ఇక్కడ? ప్రభువైన యేసుక్రీస్తు గారు. ఎందుకు తప్పుదంటే నేను వచ్చే క్రమంలో ఇవి జరుగుతాయి, ఇవి జరగాల్సిందే తప్పుదు. కానీ ఇది జరిగిన తర్వాత నేను వస్తాననేది అబద్ధము. ఇది జరిగిన తర్వాత దీని వెనకాల ఇంకా చాలా విషయాలు జరగాల. ఇంకా చాలా విషయాలు అనేది ఆయన ఎందుకు జరగాల. అప్పుడు ఎవరు వస్తారంట? అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు గారు వస్తారు అని తెలియజేస్తున్నారు. అందుకే మీరు భయపడొద్దండి, మీరు కలవరపడకండి. యుద్ధాలు జరుగుతాయి. ఎక్కడ? ప్రస్తుత కాలంలో యుద్ధాలు జరుగుతాయి. యుద్ధాల గురించి న్యూస్లో మనం వింటాము. మీరు భయపడొద్దండి, మీరు కలవరపడకండి. ఇవి జరగాల్సింది తప్పుదు. కానీ మీరు ఏం చేయండి? అంతం వెంటనే రాదనే ఒక విషయాన్ని మీరు ఫస్ట్ ఏం చేయండి? తెలుసుకోండి. అంతం అంటే ఏమి? ఇక్కడ ఈ ప్రపంచం అంతం ఎప్పుడు అవుతుందంటే
ప్రభువైన యేసుక్రీస్తు రెండో రాకడ వచ్చినప్పుడే కొంతమంది న్యూస్ వికారులు ఇంకా వేరే విషయాలు వింటుంటాం మనం. అదేంటంటే 2025లో ప్రపంచం అనేది అంతమవుతుంది, 2026లో ప్రపంచం అనేది పేలిపోతుంది, 2029లో ప్రపంచం అనేది ఉండదు. ఈ పుకార్లు అనేది మనం వింటుంటాము. ఇది కేవలము రూమర్స్ మాత్రమే. ఇవి కేవలము పుకార్లు మాత్రమే. ప్రపంచం ఎప్పుడు అంతమవుతుంది అనేది ప్రభువైన యేసుక్రీస్తుకే తెలియదు అన్నప్పుడు వీళ్ళెవరు ప్రకటించడానికి, వీళ్ళెవరు చెప్పడానికి? ఎవరు? ఈ విజ్ఞానులు కానీ, ఈ శాస్త్రవేత్తలు కానీ, ఇంకా ఈ ప్రముఖులు కానీ, ఈ యూట్యూబర్స్ కానీ, వీళ్ళందరూ ఎవరు చెప్పడానికి ప్రపంచం అంతమవుతుందని? వీళ్ళు ఇంతలా నాశనం గురవుతున్నారంటే, వీళ్ళ మాటలు వీళ్ళే అబద్ధమని ఎందుకు నిరూపించుకుంటున్నారంటే, ఈ విషయం జరిగింది ఎప్పుడో కాదు. 2012లో కూడా ఇట్లే పుకార్ని వాళ్ళు ఏం చేశారు? ఎప్పుడు? 2012 నాడు మీకు గుర్తుందో లేదో నాకు ఇప్పటికీ గుర్తుంది. 2012కి ఇంక యుగాంతం వస్తుంది. డిసెంబర్ 21న భూమి అనేది ఏమవుతుంది అన్నారు వాళ్ళు? అంతమవుతుందని డిక్లేర్ చేసేస్తున్నారు. ఎవరు? శాస్త్రవేత్తలు, భూగోళ విజ్ఞానులు, వీళ్ళందరూ ఏం చేసేసారు? డిక్లేర్ చేసేసారు. ఎప్పుడంట? 2012లో యుగాంతం అనేది వస్తుంది. అది కూడా డేట్ కూడా చెప్పేస్తున్నారంటే ఎప్పుడు? డిసెంబరు 21 కానీ చెప్పేస్తే ఈ న్యూస్ అనేది ఎంత పుకారైందంటే, అప్పటికి ఇంకా ఇంటర్నెట్ అనేది సరిగా లేదు, అప్పటికి ఈ సోషల్ మీడియా అనేది అంతగా లేదు. అంతగా లేనప్పుడు ఆ న్యూస్ అనేది ఎంత వైరల్ అయిందనేది మీరే అర్థం చేసుకోండి. దానికి ఎంతమంది భయపడినారంటే, ఈ 2012 నాడు యుగాంతం వస్తుందని ఎంతమంది భయపడినారంటే, దీనిని బట్టి ఒక సినిమా కూడా తీసేస్తున్నారు. ఎవరు? దీనిని బట్టి ఒక సినిమాని తీసి ఈ సినిమా ద్వారా ఇంకా భయపెట్టినారు. ఎవరిని? ప్రజల్ని. ఆ 2012 రోజు ఎలా అయితే జరుగుతుందో అలాగే ఒక సినిమాని తీసి రిలీజ్ చేసి దీన్ని చూసి చాలామంది ఇంకా భయపడిపోయి అప్పుడప్పుడు వచ్చేది ఎందుకు ఇప్పుడే పోతున్నానని కొంతమంది ఏమైపోయినారు, వాళ్ళ జీవితాలని వాళ్ళే నాశనం చేసి పెడుతున్నారు. భయపడి వాళ్ళ జీవితాలని వాళ్ళే హతం చేసుకున్నారు. దేనికి భయపడి? ఆ సినిమాని చూసి కొంతమంది భయపడి, ఇలా భయపడే వాళ్ళు ఇంకొంతమంది ఏం చేస్తారంటే, అయ్యో 2012 వస్తుంది, భూమి అంతమవుతుంది, భూమి అంతమవుతే నేను కూడా అంతమవుతాను, ఇప్పుడు నేను నరకానికి వెళ్తాను, ఏం చేయాలా అని కొంతమంది దీనికి భయపడి బాప్తీసాలు తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. దీనికి భయపడి బాప్తీసాలు తీసుకున్నారు కొంతమంది. మీరు నమ్ముతారు లేదో, బాప్తీసాలు ఎప్పుడు ఎక్కువ తీసుకున్నారంటే 2012 నాడు సంవత్సరంలోనే ఎక్కువగా తీసుకున్నారు. ఎప్పుడు? 2012 సంవత్సరంలోనే. ఎందుకు తీసుకున్నారంటే, ప్రపంచం అనేది ఏమవుతుంది? ఇంకా అంతమవుతుంది. డిసెంబర్ 21న ఈ ప్రపంచాన్ని మనం చూడము, నేను డైరెక్ట్గా నరకానికి వెళ్ళడానికి నాకు ఇష్టం లేదు, నేను ఎక్కడికి వెళ్ళాలా? నేను పరలోకానికి వెళ్ళాలా? దాన్ని బట్టి వాళ్ళు ఏం తీసుకున్నారు? ఒక సర్వేలో తెలిసిన విషయం ఏమంటే 2012 రోజునే చాలామంది బాప్తీసాలు తీసుకునే అని కొన్ని సర్వే ప్రకారం తెలిసింది. దేవుడు ఏమన్నాడు? ప్రభువైన యేసుక్రీస్తు గారు మనకేం సెలవు ఇచ్చారు? మీరు బాప్తీసం ఎలా తీసుకోవాలన్నాడు ఆయన? మీరు నమ్మి విశ్వాసం ఉంచి నా యందు మీరు తండ్రి కుమార పరిశుద్ధాత్మతో బాప్తీసం పొందితేనే అది చెల్లుతుందని ప్రభువైన యేసుక్రీస్తు గారు అంత డిక్లేర్ చేస్తే, రేపు భూకంపం వస్తుందని ఈరోజు బాప్తీసం తీసుకుంటే అది చెల్లుతుందా? సాయంత్రం భూకంపం వస్తుందని పొద్దున్న బాప్తీసం తీసుకుంటే దేవుని యందు చెల్లుతుందా? చెల్లదు. ఎవరైతే దీనిని భయపడి ఎవరైతే బాప్తీసం తీసుకున్నారో వాళ్ళకి తీర్పు విమర్శన రోజున వాళ్ళకి తీర్పు అనేది కంపల్సరీగా తప్పదు. వాళ్ళకి తీర్పు రోజున లెక్క అడుగుతాడు ఎవరు? కంపల్సరీగా దేవుడు. ఆ లెక్కకి నువ్వు సమాధానం ఏమిస్తావు అనేది వాళ్ళకు వదిలేసి. అందుకే మన ఆత్మలకి మనమే బాధ్యులము. నీ ఆత్మను బట్టి నిన్ను దేవుడు ఏం అడుగుతాననే క్వశ్చన్ నీకేసుకోవాలి, అంతేగాని పక్క వాళ్ళ గురించి మనం ఏం చేయకూడదు, ఎక్కువగా ఆలోచించకూడదు. ఎందుకంటే వాళ్ళ ఆత్మలకు వాళ్ళే బాధ్యులు, మీ ఆత్మలకు కూడా మీరే బాధ్యులు. దేవుడు నన్నేం అడుగుతాడనే క్వశ్చన్ మనకి ఉండాలా, దేవుడు మిమ్మల్ని ఏం అడుగుతాడనే క్వశ్చన్ మిమ్మల్ని ఉండాలా. సో ఒకనొక రోజు మనం లెక్క అప్పచెప్పాలా. ఆ లెక్క అయితే ఇక్కడ రాంగ్ అయింది, ఆ లెక్క 2012 రోజున యుగాంతం వస్తుందనేది ఈ సైంటిస్టులు, ఈ విజ్ఞానులు, ఈ పరిశోధక గ్రంథకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మోసపోయిందే కాక ఎవరు మోసం చేసినారు? ప్రజలందరినీ మోసం చేసి ఎంతోమంది ఆ రోజు సూసైడ్ చేసుకొని చనిపోయినారు కొంతమంది. ఎప్పుడు? ఆ కాలంలో. దీనికి భయపడి కొంతమంది వెయిట్ చేసినారంటే డిసెంబర్ 21 వచ్చింది. ఇంకా డిసెంబర్ 21 వచ్చింది, పొద్దున్నే మేలుకున్నారు. కొంతమంది ఏమనుకున్నారంటే ఇంక పొద్దున్నే కళ్ళు తెరుస్తామో లేదని కూడా అనుకున్నారు కొంతమంది. ఎందుకంటే భూమి అంతమవుతుంది కదా, సర్లే డిసెంబర్ 21 వచ్చింది కదా, రోజంతా చూద్దాము, అందం వస్తుందో చూద్దాము. కొంతమంది మిద్దు పైన చేరేసుకొని కూర్చున్నారంటే ఇట్లా ఏమొస్తుందని, అంతం వస్తుందని.
రాలేదు. ఇంకొంతమంది అయితే ఈయన ఆస్తులను అమ్ముకున్నారంట. ఏమొస్తుందని? యుగాంతం వస్తుందని. కొంతమంది అయితే ఆ కార్లని ధ్వంసం చేసుకున్నారంట. వాళ్ళు ఎందుకు? నా కారు నాకే సొంతము, ఇంకొకరికి దక్కకూడదని. ఇప్పుడు ఇవన్నీ ఏమైపోయాయి లాస్ట్‌కి? ఇంక లాస్ట్ డిసెంబర్ 22న ఇంకో యుగాంతం రాలేదని తెలిసి, ఇప్పుడు వాళ్ళ మనుషులు ఇప్పుడు ఎలా ఉంటారు వాళ్ళు? వాళ్ళ యొక్క స్వభావం ఎలాంటిది ఇప్పుడు? ఇప్పుడు వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి ఇప్పుడు? ఒరేయ్! యుగాంతం వస్తదని తెలిసి నా ఆస్తులన్నీ వేరోళ్ళకి అమ్ముకొని, ఇప్పుడు ఆస్తులు తిరిగి రా అంటే మళ్ళీ రాదు. దాన్ని ఇప్పుడు ఏం చేయాలి మళ్ళీ నేను? సంపాదించుకోవాలి. వీళ్ళ వీళ్ళైతే ఆస్తులే పోగొట్టుకున్నారు. కొంతమంది అయితే ప్రాణాలు తీసుకున్నారు. మరి వాళ్ళ పరిస్థితి? వాళ్ళదేం చేయాలి ఇప్పుడు మళ్ళీ? వాళ్ళ ప్రాణాలు మళ్ళీ మనం ఏంది వెనక్కి తిరిగి తీసుకురాలేము. సో, ఇలాంటి ఒక పెద్ద రూమరే ఎప్పుడొచ్చింది? 2012 రోజునే వచ్చింది. అప్పుడే భూమి అనేది ఏం కాలేదు? అంతం కాలేదు. మళ్ళీ 29 వస్తది. ఒక పెద్ద ఆస్ట్రాయిడ్ వచ్చి భూమిని గుద్దుకుంటది. ఒక పెద్ద గ్రహశుకలం వచ్చి భూమిని ఢీకొంటే భూమి అనేది పేలిపోతుంది. ఎప్పుడు? 2029కి. మళ్ళీ ఇవన్నీ ఎట్లా? ఇవి కూడా మోసం చేయడానికే. అందుకే యేసుక్రీస్తు గారు ఏం తెలియజేస్తారంటే అప్పుడే మోసపోకుడి, మోసం చేయవాళ్ళు వస్తారు అని అన్నారు. ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తు గారు. మోసం చేయకున్నట్లు మీరేం చేయండి? జాగ్రత్తగా చూసుకోండి అని అన్నా కూడా మనం మోసపోతూనే ఉన్నాము. ఈ ఫస్ట్ పాయింట్ అనేది ఎప్పటికీ నెరవేరుతూనే ఉంది. ఈ ఫస్ట్ పాయింట్ నెరవేరితే కానీ రెండో పాయింట్ కూడా మనం ఏం చేస్తున్నాం ఇప్పటికి? నెరవేరుస్తున్నాము. ఆ రెండో పాయింటే యుద్ధాల గురించి మనం పుకార్లు విన్నాము. న్యూస్లో ఇప్పటికీ ఓపెన్ చేయండి. రష్యా పైన పాలస్తీనా, పాలస్తీనా పైన రష్యా, లేకపోతే జెరూసలేం పైన ఇజ్రాయెల్ పైన జెరూసలేము. ఇవన్నీ దేశాలు. నేను మళ్ళీ ఏవో కథలు చెప్తున్నాను కాదు, ఇవి జరుగుతున్నాయి ఇప్పుడు ప్రస్తుతం. రష్యా పైన ఉక్రెయిన్. ఇవన్నీ విన్నారు లేదో మీకు తెలియదు. నేను చూస్తున్నాను కాబట్టి, ప్రపంచం గురించి నాకు అవగాహన ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. రీసెంట్గా ఎన్నో యుద్ధాలు జరిగినాయి. రీసెంట్గా ఎందుకు లాక్డౌన్లో ఎప్పుడు? 2020 రోజున 2021 సంవత్సరంలో ఎన్ని యుద్ధాలు జరిగినాయి తెలుసా మీకు? రష్యాకి ఉక్రెయిన్కి జరిగిన యుద్ధంలో ఇంకా మూడో ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయిందనుకున్నారు అప్పుడు చాలామంది. ఎవరు? ఆ 2020 రోజున. మీకు తెలియదు. మీరు న్యూస్లు చూడరు, ఏమో మళ్ళీ ఏం చూస్తారో తెలియదు. 2020 రోజున మీరు కావాలంటే ఇప్పటికీ న్యూస్లో ఓపెన్ చేసి చూడండి. రష్యా పైన, ఉక్రెయిన్ పైన ఎన్ని యుద్ధాలు జరిగినాయి. అలాగే ఇజ్రాయెల్ పైన, పాలస్తీనా పైన. పాలస్తీనా అంటే ఇక్కడేమి? పాలస్తీనా అనే దేశం కానాన్ దేశము. దేవుడు సెలవిచ్చాడు కదా మోషేకి. దాన్ని పాలస్తీనా అంటారు ఇప్పుడు పాలస్తీనా అని పిలువబడుతుంది. అది కానాన్ అంటే పాలస్తీనానే. ఇజ్రాయెల్ అంటే ఇజ్రాయెల్ దేశం. సో ఇజ్రాయెల్ దేశానికి పాలస్తీనానికి గొడవ, యుద్ధము. ఇవన్నీ వింటున్నాం మనము. ఇప్పటికీ వింటున్నాను నేను కూడా. యుద్ధాలు పుకార్లు వింటానంటే ఎవరు సెలవిచ్చారు అప్పుడే? ఇక్కడ యేసుక్రీస్తు గారు సెలవిచ్చారు. ఎన్నో అధ్యాయము? మత్తయి సువార్త 24వ అధ్యాయము 7వ వచనంలో. వింటున్నామా? వింటున్నాం. యుద్ధాలు జరుగుతున్నాయా? జరుగుతున్నాయి. ఇప్పుడు మనం భయపడాలా? మళ్ళీ భయపడకూడదు. ఎందుకు భయపడకూడదు? యుద్ధాలు జరుగుతాయి. యుద్ధాల గురించి సమాచారాలు మీరు వింటారు. కానీ మీరు కలవరపడకండి. ఇవన్నీ జరగవలసిందే, కానీ అంతము వెంటనే రాదు. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏమంటే, యుద్ధాలు జరుగుతున్నాయి. యుద్ధాల పుకార్లు మనం వింటున్నాం. కానీ ఏం చేయకూడదంట? మనము భయపడకూడదు, కలవరపడకూడదు. అవి జరగాల్సిందే అని మనం అనుకోవాలా. అనకైన తర్వాత అంతం వెంటనే రాదు అని కూడా ధైర్యాన్ని మనం ఏం చేయాలా? తెచ్చుకోవాలా. అలా అని ఇంక ప్రపంచం అంతమవుతుందని కూడా మనం ఏం కాకూడదంటే భయపడకూడదు. మన ఆత్మ ఎలాంటిది కాదంట? పిరికి ఆత్మ కాదని నేను ఎప్పటికీ సెలవిస్తూనే ఉంటాను కదా. మన ఆత్మ అనేది ఎప్పటికీ పిరికి ఆత్మ కాదు. కాబట్టి రేపే పోతామన్నా కూడా మనం ఏం కాకూడదు? భయపడకూడదు. రేపే అంతం వస్తుందన్నా కూడా మనం ఏం కాకూడదు? భయపడకూడదు. అందుకే యుద్ధాలు జరుగుతున్న సమాచారం నీకు భయపడకూడదు. ఏం జరుగుతున్నాయని నేను చెప్తున్నాను కదా. ఈ దేశాలు గుర్తుంచుకోండి. రష్యా అనేది పెద్ద దేశము. రష్యా నుంచి ఈ ఉక్రెయిన్ అనేది కూడా రష్యాలో ఒక భాగమే. కానీ కొన్ని సంవత్సరాల క్రితము ఈ రష్యా నుండి ఈ ఉక్రెయిన్ అనే దేశం విడిపోయింది. అందుని బట్టినే రష్యాకి ఉక్రెయిన్కి పెద్ద గొడవలు, పెద్ద యుద్ధాలు అనేది ఇప్పటికీ జరుగుతుంటే ఇప్పుడు వాళ్ళు బాంబులు వేసుకుంటున్నారు. వాళ్ళ దేశాలపైన, వీళ్ళ దేశాలపైన వీళ్ళు బాంబులు వేస్తున్నారు. తర్వాత ఇంకో పెద్ద యుద్ధం ఏదంటే ఇజ్రాయెల్ దేశం మళ్ళీ జెరూసలేం. ఈ రెండు దేశాలకు కూడా సరిపోదు. దీనిపైన అది, దానిపైన ఇది బాంబులు వేసుకుంటూ పోతుంటారు. వీళ్ళు వేసుకుంటారు, అక్కడ ఉన్న ప్రజలు ఏం కావాలి? మళ్ళీ వాళ్ళు యుద్ధాల పుకార్లు వింటారు. కానీ వాళ్ళు ఒకేసారి పోతారు ఎక్కడికి? ఎందుకంటే వాళ్ళపైన బాంబు పడే ముందే వాళ్ళు ఏం వింటారు? ఇంకా
అక్కడ బాంబులు పడినాయి కాబట్టి మనం విన్నాం, ఏది పుకార్లు అనేది మనం విన్నాము. కానీ వాళ్ళపైనే బాంబులు పడితే ఇంకేం వింటారు వాళ్ళు మళ్ళీ? కానీ మనం వింటున్నాం. మనం వింటున్నాం కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలా? భయపడకూడదు. ఏదైతే జరిగింది రష్యా పైన, ఉక్రెయిన్ పైన 2020లో పెద్ద యుద్ధం అనేది జరిగింది. ఆ యుద్ధం ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది మెల్లగా. తర్వాత రష్యా, ఆ తర్వాత రష్యా అంటే అది ఇది పాలస్తీనా, మళ్ళీ ఇజ్రాయెల్ దేశం కానీ, ఇజ్రాయెల్ దేశం జెరూసలేం కానీ, ఇవన్నీ ఏ దేశాలు తెలుసా? కొన్ని దేశాలు ఉన్నాయి అరబిక్ దేశాలని. అరబిక్ దేశాలు ఇరాను, ఇరాకు, సిరియా, పాలస్తీనా, జెరూసలేము, ఐగుప్తు దేశము, ఇవన్నీ ఏ దేశాలు తెలుసా? దేవునికి సంబంధించిన దేశాలు ఇవన్నీ. అలా ఏంటిది దేవునికి సంబంధించిన దేశాలు అంటే కాదు, దేవునికి సంబంధించిన ప్రపంచము. ఆ ప్రపంచంలో ఉంటున్న కొన్ని దేశాల చొప్పున నడుచుకున్న వాళ్ళు ఎవరంటే ఇక్కడ చాలామంది ఇజ్రాయెల్ దేశము, పాలస్తీనా దేశము, జెరూసలేం దేశము, ఇంకా రష్యా, ఉక్రెయిన్, సిరియా, ఇరాన్, ఇలా అరబిక్ దేశాలన్నీ దేవునికి సంబంధించిన కొన్ని ఆనవాళ్ళు దొరికిన విషయాలన్నీ అరబిక్ దేశాల్లోనే దొరుకుతాయి. టర్కీ దేశంలో దొరుకుతాయి, ఇరాన్లో దొరికినాయి. మోషే కాలంలో ఒక విషయం చెప్తాను. మోషే కాలంలో దేవుడు మోషేని ఆ బండితో మాట్లాడు, ఆ బండిలోంచి ఏమొస్తాయన్నాడు దేవుడు? నీళ్ళు వస్తాయన్నాడా? కానీ మోషే ఏం చేశాడు? ఆ కట్టి తీసుకొని దాన్ని కొట్టాడు, అది సీలిపోయిందని అన్నాం కదా. ఆ బండి ఎప్పటికీ ఉంది. ఎక్కడ? ఇరాన్ దేశంలో, అరబిక్ కంట్రీలో. ఆ కొండ, ఆ బండి ఎప్పటికీ ఉంది. నేను చూశాను యూట్యూబ్లో. ఎందుకు ఉంది అది మళ్ళీ? ఎందుకంటే ఎక్కడైతే ఈ విషయాలన్నీ జరిగినాయో, దేవుని విషయాలన్నీ జరిగింది ఎక్కడో కాదు, ఈ అరబిక్ దేశాల్లో, అలాగే ఇజ్రాయెల్ దేశము, అలాగే ఐగుప్తు దేశము, ఇలా ఈ ప్రపంచం మొత్తంలో చూసుకున్నట్లయితే ఒక భాగం అంతా దేవుందే, రెండో భాగం అంతా మందే అని కాదు, రెండో భాగం కూడా దేవుడిదే. కానీ ఆయన చరిత్ర జరిగిందంటే ఎక్కడ? ఆయన చరిత్ర జరిగిందంతా అరబిక్ దేశాల్లో, అరబిక్ కంట్రీలో, అలాగే ఇజ్రాయెల్ దేశంలో, ఇలా కొన్ని దేశాల్లో. మళ్ళీ మన దేశాల్లో, మన దేశం అనేది ఎలా ఉంది? మన దేశం అనేది యుద్ధం రాదా? మన దేశాలకు యుద్ధాలు అనేది చేయరా? అంటే మన దేశానికి ఇతరుల దేశానికి ఏం లేదు, వైరం అనేది లేదా? ఎప్పుడు చూసినా వేరే దేశాలపైన యుద్ధాలు జరుగుతాయా? మన దేశం పైన యుద్ధం అనేది జరగదా? అంటే అతిపెద్ద యుద్ధం అనేది రాబోతుంది. మనం కేవలం వింటున్నాం, ఏం వింటున్నాము? వేరే దేశాలు యుద్ధాలు ప్రకటిస్తుంటున్నారు, వేరే దేశాలు యుద్ధాలు చేస్తున్నారు, పుకార్లే మనం వింటున్నాం. కానీ మన దేశం పైన మనం పుకార్లనే వినం. మన దేశం పైన ఒకేసారి బాంబు వేస్తారు. ఆ ఒక్క బాంబు ద్వారా ఈ దేశం అనేది ఏమవుతుంది? ఇప్పుడు భయపడతారా మీరు? అరే దేశం ఎంత వెళ్తారో మీరు ఎక్కడుంటారు? ఇంక మళ్ళీ మీరు కూడా పైన ఉంటారు, కింద ఉంటారు, లేకపోతే అంతే. పుకార్లు వినాలి మనం ఫస్ట్. అంటే దీని ఉద్దేశం ఏమందంటే, దేవుడు అందుకే ప్రభువైన యేసుక్రీస్తు గారు దానికే సెలవిస్తున్నారు, భయపడద్దండి. దేనికి? ఇవి జరిగినంత మాత్రాన అంతమేం రాదంటే త్వరలోనే మీకు రాదు అనే విషయాన్ని ఫస్ట్ మీరు గ్రహించండి. అది మేను. ఇది జరగవలసిందే. ఏవి? ఈ యుద్ధాలు జరగాల్సిందే, యుద్ధాలు పుకార్లు మీరు వినాల్సిందే. కానీ మీరు కలవరపడకండి, అంతం వెంటనే రాదు. ఎందుకు రాదంటే ఇవి జరగాల్సిందే కాబట్టి. ఫస్ట్ పాయింట్ జరిగింది, రెండో పాయింట్ జరిగింది. మళ్ళీ ఇప్పుడు మనం ఏం తెలుసుకోవాలి? ఇప్పుడు మనము చివరి రోజులు మనకేమైనా ఇప్పుడు దగ్గరైనాయి. ప్రభువైన యేసుక్రీస్తు గారు ఏవైతే మనకి అప్పుడు, ఎప్పుడంటే ఇది 2000 సంవత్సరాల క్రితం ఆయన సెలవిచ్చింది ఎవరు? ఆయన రెండో రాకడే, ఫస్ట్ రాకడే వచ్చాడు ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తు మొదటిసారి ఈ లోకానికి వచ్చినప్పుడు రెండో రాకడ నేను ఇలా వస్తానని కూడా ఆయన అప్పుడే ఈ మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఆయన సెలవిచ్చాడు. అంటే 2000 సంవత్సరాల క్రితం జరిగినవి, అంటే అప్పుడు చెప్పినవి 2000 సంవత్సరాలు అయిన తర్వాత ఇప్పుడు ఏం జరుగుతున్నాయి? జరుగుతున్నాయంటే ఇప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలి? మళ్ళీ చివరి రోజులు మనకేమైనాయి? దగ్గర అయినాయి. కాబట్టి యేసుక్రీస్తు రెండో రాకడ సమీపంలో ఉంది కాబట్టి తెరవబడతాయి. నేను ఎందుకు ఇంత డిక్లేర్ చేస్తున్నానంటే, మొదటి విషయం అనేది జరిగిపోయింది, ఇప్పుడు యుద్ధాలు కూడా రెండో విషయం అనేది కూడా జరిగిపోయింది. మళ్ళీ ఇంకా మూడో విషయం జరుగుతుందా లేదా? మూడో విషయం జరుగుతుందా లేదా అనేది మనం ఏం చేద్దాము? నెక్స్ట్ వీక్ మనం ఏం చేద్దాము? మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ వీక్కి ఈ 2 విషయాలు చాలు. నెక్స్ట్ వీక్ మనం ఏం చేద్దామంటే ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని చూసుకున్నాం మనం? కేవలము 2 విషయాలు చూస్తున్నాం. ఇంకా ఎన్ని? 20 పైగా ఉన్నాయి. ఎన్ని? ఇంకా 20 ఉన్నాయి ఇట్లాంటివి. అంటే అర్థం చేసుకోండి, ఇవి చాలా పెద్దవి. దీన్ని బోధించుకుంటూ వెళ్తే
చాలా సమయం అవుతుంది కాబట్టి చెప్పిన మాట ప్రకారము 12:45 కల్లా ఇడుస్తా అన్నాను, వాక్యం ముగిస్తా అన్నాను. అందుకే ఈ 2 పాయింట్లు అయినాయి కాబట్టి మిగిలిన ఇంకొన్ని పాయింట్లు మనం ఎప్పుడు చూస్తున్నాము, వచ్చే వారం మనం చూస్తున్నాము. ఇంతవరకు ఈ వాక్యాన్ని విని సహకరించినందుకు విన్న మీ అందరికీ, అలాగే చూసి